వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈ రోజు తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీలో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో రెడీ టు మూవ్ ఇన్ 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన రైట్ గా ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ప్రాపర్టీలో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్మెంట్ ముందల రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇక్కడ ఉన్నటువంటి 40 feet రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది వచ్చేసి సాగర్ హైవే అండి. సాగర్ హైవే నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్ గా రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 2400 స్క్వేర్ యార్డ్ లో GHMC అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. HMD అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి 3 gates రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి గేట్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గేట్ ఉందో గేట్ అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అపార్ట్మెంట్ యొక్క ఫేసింగ్ అన్నది ఈస్ట్ కు ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి మనం అపార్ట్మెంట్ కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ మంచి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా కవర్ చేసి ఏదైతే ఫ్లాట్ సేల్ కి తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి టోటల్ గా 3 ఫ్లాట్స్ అని సేల్ ఉన్నాయండి. 3 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాము. ఇక్కడ అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్యానల్ బోర్డ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ కి ఫ్లాట్ మధ్యన వచ్చేసి డక్ ఏరియా రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 10 to 12 feet ఉన్నటువంటి డక్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరిగిందండి. లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు వచ్చేసి సెకండ్ స్టేర్ కేస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా స్పేషియస్ గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి పవర్ బ్యాక్ కి సంబంధించిన ఏరియా రావడం జరిగిందండి. జనరేటర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నీట్ గా వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ రావడం జరిగిందండి. ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 2400 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. మంచి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఏరియా వచ్చేసి తుర్కెంజాల్ ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారండి. అపార్ట్మెంట్ ముందర 40 feet రోడ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లో టోటల్ గా 40 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్ గా ఫ్లోర్ కి 8 ఫ్లాట్ చొప్పున టోటల్ గా 40 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ నుంచి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 కి రీచ్ అవుతాము. ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవే కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. LB నగర్ కి 10 to 15 minutes లో రీచ్ అవుతాము. TCS ఆదిబట్లకి 5 to 10 minutes లో రీచ్ అవుతాము. ఫాక్స్కాన్ కంపెనీకి, కేన్స్ కంపెనీకి, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కి 10 to 15 minutes లో రీచ్ అవుతామండి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు ఏదైతే 3 BHK ఫ్లాట్ ఉందో 3 BHK ఫ్లాట్ క్లియర్ గా కవర్ చేసి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని 5th floor లో ఉన్నటువంటి ఫ్లాట్ అనేది క్లియర్ గా చూపిస్తున్నామండి. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7.5 feet ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఏరియా రావడం జరిగిందండి. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే స్టేర్ కేస్ రావడం జరిగింది. ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. 1585 SFT తో ఉంటుంది. 3 BHK తో రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ డోర్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 100% వుడ్ తోటి దట్టు మనకి టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారండి. చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పవర్ సాకెట్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ పాయింట్ అనేది చేయించుకోవచ్చు. లేదంటే ఇటువైపు మనం టీవీ యూనిట్ పాయింట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ సాకెట్ అనేది రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లో టోటల్ గా వచ్చేసి ఫ్లోర్ కి 8 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 40 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో దీంట్లో ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. 1st floor, 2nd floor, 5th floor. ఈ 5th floor లో ఉన్న ఫ్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. అండ్ అటువైపు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కన వచ్చేసి స్లైడ్ డోర్ అనేది రావడం జరిగింది. విత్ బాల్కనీ రావడం జరిగిందండి. ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా పాల్సింగ్ వర్క్ అనేది చేయించారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ గా రావడం జరిగింది. వాల్ కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డెన్ పట్టితోటి ఇక్కడ టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగిందండి. చాలా నీట్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. వాల్ కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి.
యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ లో ఉన్నటువంటి షెల్ఫ్ లని క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ బేసిన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. హ్యాండ్ వాష్ సంబంధించినటువంటి ఏరియా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్ టిక్ చేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. స్పేషియస్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ అనేది చాలా స్పేషియస్ రావడం జరిగింది. వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి వచ్చేసి టైల్ టిక్ చేశారు. షవర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా రావడం జరిగింది. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో ఏరియా కవర్ చేస్తున్నాము. గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. నీట్ గా సీలింగ్ చేయించడం జరిగింది. ఈ బిల్డింగ్ నుంచి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవే రోడ్ కి వాకబుల్. టీసీఎస్ ఆదిబట్లకు కేవలం మనం 5 to 10 minutes లో రీచ్ అవుతాము. ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ వరకు కేవలం 3 minutes లో రీచ్ అవుతాము. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి 10 to 15 minutes లో రీచ్ అవుతాము. అండ్ సెంటర్ ఆఫ్ ద లొకేషన్ లో ఉంటుందండి. మంచి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే పర్ ఎసెప్టీ 5000 రూపీస్ కోట్ చేస్తున్నారు. నో జిఎస్టీ అండ్ నో ఎమ్యూనిటీ చార్జెస్ అండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.